రేపు వేసే రైతు భరోసా 20,000 రూపాయల డబ్బులు చాలామంది రైతులు నష్టపోతారు. కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత భూములు రీసర్వే చేసి వాళ్ళ భూములన్నీ ఆన్లైన్లో ఎక్కించిన తర్వాతనే ఆ రైతు భరోసా డబ్బులు వేస్తే బాగుంటుంది. రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో 1,276 మంది చనిపోవడం జరిగింది. నిన్న కూడా ఒక రైతు నంద్యాలలో పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. డోన్ తాలూకాలో 3 రైతులు చనిపోవడం జరిగింది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత, ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా రీసర్వే చేయకుండా రెవెన్యూ సర్వేలు, గ్రామ సర్వేలు, మండల సర్వేలు కూడా ఎవరు కూడా రీసర్వే కార్యక్రమాన్ని చేయకుండా వెల్దుర్తి మండలంలో ఇనాం భూములుగా నమోదు చేసి ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంలో బిడ్డల పెళ్లిళ్ళు, కొడుకుల చదువులకు కూడా భూములు అమ్ముకోకుండా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. వెంటనే ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము గతంలో 1B66RS ప్రకారము తిరిగి భూములు ఆన్లైన్లో నమోదు చేయాలా. అదేవిధంగా రెన్యువల్